Chief Guest Sri Jasti Srikanth garu. Now I request the President of Visakha Music and Dance Academy, Manya Mahoday Sriman Mandina Satyanarayana Raju garu, Karyadarshi and Mariyu Trustee Dr. G.R.K. Prasad garu, Trustee Mariyu Kosadhikari Sriman Paida Krishna Prasad garu, Sri Kammareddy Rambabu garu, Chairman MRC Group of Companies and Chairman Sri Kankamalakshmi Cooperative Bank, Sri Nageswarrao garu, Director Kankamalakshmi Cooperative Bank, Professor B. Mohan Venkatram, Professor of Commerce and Management, Andhra Vishwavidyalaya, Sri Kala Tapasvi Dr. Koneti Subbaraju garu, Sri Mantina Venkata Ramaraju garu, Chairman Vasudha Pharma Company, to please come on to the dais and light the lamp. నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారా ఉండరా అని చెప్పి ఒక 5 నిమిషాలు గేట్ బయట వెయిట్ చేశానండి. యాక్చువల్గా చెప్పాలి అంటే పైడా ప్రసాద్ గారితో కలిసి వెళ్తే నన్ను కూడా పైడా ప్రసాద్ గారితో పాటు ఒక వ్యక్తి వచ్చారు, ఈయనకి రికగ్నేషన్ ఉంటుంది అని చెప్పి 5 నిమిషాలు వెయిట్ చేశాను. అందులో ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే, శ్రీకాంత్ నేను ట్రాఫిక్లో ఇరుక్కున్నాను, నువ్వు వెళ్ళు పర్వాలేదు, అక్కడ రాంబాబు గారు ఉంటారని చెప్పి రాంబాబు గారి పేరు చెప్తే ఫస్ట్ టైం రాంబాబు గారిని మీట్ అయ్యాను. వచ్చి సార్ నా పేరు శ్రీకాంత్ అండి అని చెప్పి, ముందుగా ఇక్కడున్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ నాటకాన్ని విచ్చేయటానికి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలండి, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఇంత పెద్దవారి మధ్యలో నన్ను నుంచోబెడతాం అన్నది నాకే చాలా మొహమాటంగా ఉంది. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే నేను ఏదో కాలేజ్ నడుపుతున్నాను 20 సంవత్సరాల నుంచి. సో ఎప్పుడు కూడా కాలేజ్ నడిపేటప్పుడు నాకంటే వయసులో చిన్నపిల్లలకి అడ్రస్ చేయటం ఇప్పటిదాకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకంటే ఇక్కడ 90% ఆఫ్ ద పీపుల్ నాకంటే ఏజ్లో, వయసులో, అలాగే ఎక్స్పీరియన్స్లో కూడా చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర మాట్లాడాలంటే నాకు మాటలు తడబడుతున్నాయి. సో నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. నాకు మాటలు రావట్లేదు ఇంతమంది పెద్దల మధ్యలో నుంచి మాట్లాడటానికి. ఈ నాటక రంగానికి వచ్చి ఇలా పైడా ప్రసాద్ గారు చెప్పినప్పుడు నాకు అనిపించింది, సార్ అసలు నాకు ఈ నాటక రంగం గురించి కానీ లేకపోతే ఈ స్టేజ్ల మీద మాట్లాడటం ఎప్పుడు జరగలేదు సార్, నాకు కొత్త. అంటే పర్వాలేదు శ్రీకాంత్ రా, ఎప్పటికైనా నువ్వు రావాలి కదా, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి కదా, మన ఆడిటోరియం కూడా ఎంకరేజ్ చేయాలి కదా అని చెప్తే, సరే ప్రసాద్ గారు చెప్పారు వెళ్దాం అని చెప్పి అనుకున్నాను. ఆ రోజున ఒక 10 days బ్యాక్ చెప్పినప్పుడు ఆయన ఎంత ఫాలో అప్ చేశారంటే, నిన్న ఫోన్ చేశారు, ఇవాళ పొద్దున్న ఫోన్ చేశారు, ఇందాక అరగంట క్రితం కూడా ఫోన్ చేశారు బయలుదేరావా అని. బయలుదేరుతున్నాను సార్ అన్నాను. సో అట్ లాస్ట్ ఈ స్టేజ్ మీద ఇంత పెద్దలతో నుంచి మాట్లాడే అవకాశం నాకు దక్కింది.
సో మధ్యలో ఆపినందుకు క్షమించండి. అలాగే మోహన్ వెంకటరామ్ గారు, ప్రసాద్ గారు, రాజు గారు, ఇప్పుడు రాజు గారు, రాంబాబు గారు వీళ్ళందరూ కూడా, విజయ్ కుమార్ గారు, అందరూ కూడా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు అవటం, అంటే నాకు ఎవరో తెలియదు అనుకుని ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నాను ఇక్కడ ఇంతమంది తెలిసిన వ్యక్తులు ఉండేపాటికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రోజున ఈ నాటక రంగాన్ని ఇంత ప్రోత్సహిస్తున్న మన సిటీలో ఉన్న పెద్ద మనుషులందరికీ కూడా నిజంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలపాలండి. ఇలాంటి అన్ని కూడా కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలి విశాఖపట్నంలో. మన ఆడిటోరియంని ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని, దానికి మా సంస్థ తరపున మేమేమన్నా చేయగలిగితే మాత్రం తప్పకుండా ఈ అవకాశాన్ని మేము సద్వినియోగించుకుంటాము. దానికి నేను ఎప్పుడు కూడా రెడీగా ఉన్నానండి. సో ఇంత పెద్ద మనుషుల మధ్యలో ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ అండి. వారు మాట్లాడలేరు అని ఎవరైనా అనుకున్నారా చెప్పండి? నో, ఈజ్ ఎ గుడ్ స్పీకర్. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కోర్సులు అంటే వాళ్ళు మాట్లాడేదంతా అడ్రస్సింగ్ పీపుల్ అండ్ హౌ టు బిహేవ్ మేనేజ్మెంట్ అన్నీ చెప్పే తత్వం ఉన్న వాళ్ళు మాట్లాడిన ఎలా అనుకుంటాం? ఈ స్పోక్ వెరీ వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మాట్లాడారు. ఇవాళ ఆఖరి రోజు మనకి అనుకోకుండా దేవుడు కరుణిస్తే అతిథులు అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. ఇందాక మంచం సత్యనాథ్ గారు చెప్పినట్టుగా పొద్దున్నే హీ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ 2 crores ఫర్ వేరియస్ సోషల్ యాక్టివిటీస్. అండ్ ఫర్ కళాభారతి ఆల్సో 1 year మా సిఎస్ఎన్ రాజు గారు మేనమామ గారు అవుతారు ఈయనకి. ఆయన ద్వారా ఒకసారి మాకు 2.5 lakhs మొట్టమొదటి ఫస్ట్ డే స్పాన్సర్ కూడా వారు చేశారు. అంటే ఇలాంటి వాళ్ళందరూ అనుకోకుండా రావడంతో ఎలివేట్ అవుతుంది ప్రోగ్రామ్ని. వీ వెల్కమ్ యూ సార్, కైండ్లీ సే ఫ్యూ వర్డ్స్. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం. అంటే కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం. సో ఎంఎస్ రాజు గారు మాట వరుసలో చెప్పున్నారు, ఎంఎస్ఎన్ రాజు గారు. ఈరోజు ఫైనల్ డే చాలా బాగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 40 మంది ఇక్కడ ప్రోగ్రాం ఉంది, వస్తే బాగుంటుంది. అంటే నేను అంతకుముందు ఒకసారి వచ్చున్నాను మావయ్య గారి ద్వారా, అందరి ద్వారా అని. సరే, ఇటువంటి కళను ఒకసారి నేను యాక్చువల్గా నా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి అక్కడ స్టే చేయవలసిన పరిస్థితి ఈరోజు. సో అది టువర్డ్స్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాయి. సో ఈరోజు ప్రోగ్రామ్ అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇలా వచ్చి మీతో సంతోషం పాలు పంచుకోవాలని, ఆ కళని మరొకసారి ఇక్కడికి వచ్చి చూసి సంతోషపడాలని, మీతో మమేకమై దీన్ని ఎంకరేజ్ చేయడానికి ఎట్లా ఉందని ఆలోచన పెట్టుకుని ఇక్కడికి వచ్చున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మొదటి రోజు వెల్కమ్ అడ్రస్ ఇచ్చాం. ఈరోజు చివరి రోజు కాబట్టి కన్క్లూడింగ్. ఈ 6 రోజులు మన దేశవ్యాప్తంగా ఉన్న నిష్ఠాతమైన కళాకారులందరూ ఇక్కడ ప్రదర్శన చేశారు. కళాభారతి ఇండియన్ ఆర్ట్స్ అన్నిటినీ ప్రోత్సహిస్తున్నది, ఇంక్లూడింగ్ మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట అండ్ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్. భారతీయ కళలన్నింటినీ పోషించడానికి మేము ఎప్పుడు ఆ ఆర్ట్స్ లవర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ సుమారు 240 రోజులు ఈ ఆడిటోరియంలో ప్రోగ్రామ్స్ ఉండేటట్టు చేయగలుగుతున్నామండి. ఈరోజు వచ్చిన ఆర్టిస్టులు పద్మవిభూషణ్ నుంచి పద్మశ్రీల వరకు ఉంటారు. ఎప్పుడు వారు చెప్పే అనుభూతి కూడా ఈ డయాస్ మీద వాళ్ళ యొక్క ఆర్ట్ ఇంకో 10-15% ఎక్కువ మేనిఫెస్ట్ ప్రకటితం చేస్తామని వాళ్ళ అనుభూతిని కూడా తెలియజేస్తారు. అదంతా మాకు త్యాగరాజస్వామి వారి దేవాలయం, ఆ ఆధ్యాత్మికత, ఆయన యొక్క వైబ్రేషన్స్ ఈ డయాస్ మీద ఉండటం మూలని ఈ కళాకారులు ఆ విధంగా చేయటం. ప్రతి కళాకారులకి కళాభారతిలో పెర్ఫామ్ చేయాలనేది ఒక కోరిక, మైల్ స్టోన్. ఆ విధంగా దీనికి ముందు జనరేషన్లో సిఎస్ఎన్ రాజు గారు, గోపాల్ శాస్త్రి గారు వాళ్ళు ఆ ఫౌండేషన్ని మా శాయశక్తుల అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రేక్షకులు
ఈరోజు వర్షం లేకపోతే నిజంగా నాటకానికైతే ఎప్పుడు నిండిపోతుంది. వర్షం భావం ఇది. మేము కోరేది ఒకటే, మీకు తెలిసిన చుట్టాలని, ఫ్రెండ్స్ని మీరు ఇంకా ఎక్కువ మందిని తీసుకొస్తే ఇక్కడ కళాకారులకి, నిర్వాహకులకి ఇంకా ఆనందం ఉంటుంది. అదే మా విన్నపం. నమస్కారం. విశాఖపట్నం కళాభారతి ఏసీ ఆడిటోరియం వారి సమయం 6:29. మీకు సుబ్బరాజు నాట్య కళా పరిషత్ తిరుపతి వారు ప్రదర్శించు నర్తనశాలకు స్వాగతం, సుస్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదో తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి, శ్రీ కాళహస్తీశ్వరునికి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, సింహాద్రి అప్పన్న స్వామికి, సుబ్బరాజు నాట్య కళా పరిషత్తుకి. ప్రేక్షకులకు, కళాభిమానులకు, కళాకారులకు, కళా పోషకులకు విజ్ఞప్తి. మేము కోరుకునేది ఒక్కటే, రాంబాబు సార్ గారు మమ్మల్ని ఇంత దూరం పిలిపించారు కాబట్టి మేము మా శక్తి కొద్దీ నాటకం ప్రదర్శిస్తాము. మీరు చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. వెంటనే సుబ్బరాజు నాట్య కళా పరిషత్ ప్రదర్శించు నర్తనశాల పద్య నాటకం రచన, దర్శకత్వం కళా తపస్వి కోనేటి సుబ్బరాజు.
నరకన్నాలకు నరవాసన నాకు భయపడి నరులు ఈ భావన నడవడమే మర్చిపోయినారు. ఎవరో దురదృష్టవంతులు నాకు ఆహారం కావడానికి చావునెత్తుకుంటూ ఇదే వస్తున్నారు. రండి రండిరా రండి. ఈ ఇడింబాహుని కంట పడ్డారో నేరుగా పంటి కిందికే. ఎన్నాళ్లకు చిక్కింది నరమాంసము ఈ ప్రసారాల్లో నంజుకు తింటా. రండి. మనుషులను వలేసి పట్టడంలో ఆ చెల్లి హిడింబి బహునేర్పడి పిలిస్తే ఎవ్వరమంతా అదే చక్క పెట్టింది. చెల్లి హిడింబ, ఓ హిడింబ, రా 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 బేగిరా. ఏందే యాసము మనుషుల్లాగా? ఎందుకో ఈ రోజు అందమైన ఆడపిల్లలాగా అడువంతా జింగ పిల్లలాగా పరిగెత్తాలనిపిస్తుంది. అన్నా, నా వేషం బాగుందా? మన అవసరానికి అతికినట్లు జరిపోయింది. అవసరమేందన్నా? దూరంగా మనుషులు ఇటే వస్తున్నారు. కనపడినారా? కనిపించినారు. 5 మగాళ్ళు, ఆడకూతురు. వాళ్ళందరినీ నీ అందచందాలతో ఆటపాటలతో మాయ చేసి మన ఇంటికి తెచ్చి చంపి నాకు వండి పెట్టాల. ఏ ఒక్కరూ జారిపోకూడదు. అందరూ నా పట్టికి దిగి రావాలి. అందరి మధ్య ప్రత్యేకంగా ఎత్తుగా ఒత్తుగా కండలు తిరిగిన శరీరంతో అబ్బా ఎంత అందంగా ఉన్నాడు. అతన్ని చూస్తూ ఉంటే నువ్వు ఆడదానివే, నీకు కోరికలుంటాయని చెప్తుంది మనసు. అతని దగ్గర అవుతుంటే ఒళ్ళంతా వెచ్చే ఆవిరి, ఏదో తెలియని మైకం. ఎంత అందమైన రూపం, ఎంత ఆ గంభీరమైన నడక. వేటకు వచ్చే సింహం లాగా రెప్పలు వాల్చలేకపోతున్నానే. కనులు మోసిన కలవోలే కరుగునంచు కంటి పాపలా పాపలా కాలు నటులా రెప్పవేయంగని అదో చెప్పలేని మోహతాపంబు సిగ్గులు మూటగట్ట. అదిగో వాళ్ళు ఇచ్చినే వచ్చుతున్నారు.
మహారాణి, అందగాడ, మహావీరుడా, నిన్ను చూసిన మరుక్షణమే నన్ను నీకు అర్పించుకున్నాను. నీతోనే బతుకకు నిశ్చయించుకున్నాను. నా మాట మన్నించి నన్ను అక్కగా స్వీకరించు. ఆడదాని ఆలోచిస్తుంటే చదువుగా మెరుగొస్తావా? నాథా, మీ చేయి తగిలి సుకుమారమైన నా బుద్ధాలు ఇలా కందిపోయాడో చూడు. హస్తంబునందోయా సుకుమారమైన నా భుజంబుపై మెట్ట చామట పుట్టే హృదయ సాకల పూచిన ఎంపులరిగి వలపు గెలిపేచో వలరాజు పానమట్టు నీవెవరవో నీ కులగోత్రములేమయో తెలియకనే వివాహమేమి విరహ తాపములేమి. మీరు పాండురాజ కుమారుడు భీమసేనుడు, మీ తల్లి కుంతీదేవి. ఏదో గమ్యం గడిచిన ఆపదను గడిచి గమ్యం మెరుగని ప్రయాణం చేస్తున్నావు, అవునా? మా వివరములను నీవు ఇంత సుస్పష్టముగా చెప్పు చుట్టి వల్ల నీవు ఆ దుష్ట దుర్యోధనుని కూడా చాలివే. నిన్ను ఈ విధముగానైనా నీ స్వస్థానుభవాన్ని అనుభవిస్తాను. రా, ఇక్కడ ఈ చెప్పు మీద కొట్టు. రమ్ము. నిజం చెప్పు, నీవెవరో, ఎందుకు ఈ నాటకం? ప్రాణప్రియ, నాది నాటకము కాదు, సత్యం. నేను హిడింబాసురుని సోదరుని హిడింబను. ఓ, నీ ప్రేమ మాటను దాగిన కుటిల పన్నాగి విధియా? మాయ మాటల మత్తు చల్లి మమ్మల్ని అన్నకు ఆహారం చేద్దామనుకుంటున్నావేమో. ఈ భీమసేనుడి ముందు నీ కుతంత్రములు సాగము. ఒక్కరు కాదు, 100 మంది హిడింబాసులు వచ్చినను నా చేత చావు తప్పదు. ఎక్కడ ఉన్నాడు నీ సోదరుడు? రమ్మను, రమ్మని పిలువమో తరుణి. రక్కసుడెక్కడ దాగెనో సరళ్యమున వాడి మధ్య చరణములు హస్తములు ధరించి ప్రాణముల తీసి కానల జనములు స్వేచ్ఛగా సంచరించు భాగ్యము కల్గజేసెదను కాచన నిమ్మెలి సర్వజీవుల. ప్రాణప్రియ, నన్ను అపార్థము చేసుకో. నేను నిన్ను రక్షించిన వచ్చుగా వచ్చిన దాన్ని కానీ మా అన్న గురించి నీ వెరుంగవు. వాడు మహాక్రూరుడు, నరమాంస భక్షకుడు. మీరు వాడి కంటపడిన మహా ప్రమాదం. నా మాట విడిచి నా వెంట రండు. రక్షించు వెంకతో మమ్ము భక్షిద్దామనుకుంటున్నావేమో. ఈ కుతంత్రములు నా వద్ద సాగవు. నా మాట వినండి, మా అన్న వచ్చే వేలే. నా మాట విని నా వెంట రండు. వచ్చిన రాదు, తడవకు వేలు వచ్చిన గదాహతి హచ్చిన శత్రుమూకలు చిడిబడు పాట నచ్చి వనసీమల క్రీడగా భీకరాకృతి బడి బడి చండి దండ ధనుమాలికి పంపి జనపదత్వము వదలని పూల భంగి చలువారద తగుల పూలు నువ్వుతో ఆకలి 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 ఇడింబా, ఇంకా నువ్వు తాగేలా. మనిషి ఎవడో అడవి ఏనుగులాగా దిట్టంగా ఉంటాడు. ముందు వీణొక పట్టు పట్టి, ఎవడివిరా నువ్వు? ఇది నా సామ్రాజ్యము. నేను హిడింబుడా, నేను భీముడనురా. భయము లేదే. భయమే భయము చౌదు. మానవ ఘాతిని మనుజ రక్షకుడను. చంపి తినేద నిన్ను చంపగలవే. పిడికిటి పోటులన్ భిన్న మనక్కురా, శిరము కాచుకొనుము సేవయున్నా. ఆయుధమే
నీకు ఎవరికి చేరు సమయమే తెలుచరా కాచుకొమ్ము చివరి క్షణమునివియే కాపాడేవారు లేరా? మా ఈ బ్రాహ్మణ అగ్రహారానికి దిక్కెవరు? కృష్ణ ఆపద్బాంధవ అనాథ రక్షక బ్రాహ్మణోత్తమ, ఏమిటలా విచారిస్తున్నారు? మీ బాధకు కారకుడెవరు? బకాసురుడనే రాక్షసుడు దైవం మాపై ఆగ్రహించి మా అగ్రహారాన్ని ఆ రాక్షసుడికి ఆహారంగా చేసింది. బ్రాహ్మణ అగ్రహారానికి రాక్షస బాధయ? బ్రాహ్మణుల శాపము వజ్రాయుధము కన్నా మిన్న కదా? మా శాపములు మంత్రతంత్రములు అన్ని నిష్ప్రయోజనములు అయిపోయినాయి. ఆ రాక్షసుడు మా అగ్రహారంపై పడి జననష్టం కలిగిస్తూ ఉంటే ఏమి చెయ్యాలో తెలియక గతి లేక అతనితో మేమే ఒప్పందము చేసుకున్నాము. ఏమా ఒప్పందము? అతని వద్దకే ప్రతిదినము ఒక బండెడు ఆహారమును, 2 దున్నపోతులను, ఒక మనిషిని పంపుతామని ఒప్పందము. నాటి నుండి భార్యనో బిడ్డనో పంపవలసి వచ్చినప్పుడు ఈ దుఃఖము పరిపాటు అయిపోయింది. ఆయన అయినా ప్రతిదినమో చూస్తున్నాము కదా, అలవాటు అయిపోయింది బాబు. కాకపోతే ఈరోజు మా వంతు వచ్చినందులకు దుఃఖము ఆగుటలేదు బాబు. అధైర్యపడకండి. పిల్లలు చిన్నవారు, వారిని పంపుదాము అంటే శిశు హత్యా దోషం. ఇంటి ఇళ్ళని పంపుదాము అంటే స్త్రీ హత్య మహాపాతకం. పోనీ నేనే వెళదాము అంటే లేత సంసారం, ఏమవుతుందో అన్న భయం. దుఃఖము
భరించలేకపోతున్నాను నాయన. బ్రాహ్మణోత్తమ, మీరు విచారింపనక్కర్లేదు. రేపు మీకు బదులుగా నేను వారికి ఆహారంగా పెడతాను. వద్దు నాయన, వద్దు వద్దు నాయన, లేవు త్యాగము చేయవద్దు. నీ త్యాగము పరంపరాంది. బ్రాహ్మణోత్తమ, ఈ ఏకచక్రపురంలో మాకు ఆతిథ్యం ఇచ్చిన మహనీయులు మీరు. మీ రుణము తీర్చుట మా విధి. అయినను ఇది మా ఒక్క కుటుంబ సమస్య కాదు, అగ్రహారపు సమస్య. ఇప్పుడు మరణము తప్పినను మరి అప్పటికైనాను మరణము తప్పదు. తప్పని మరణము కొరకు ఎదుటి వారి ప్రాణములు బలిదానము కోరుట బ్రాహ్మణత్వమే కాదు నాయన. పరుల హితంబు కోరుటయే బ్రాహ్మణత్వము కాని, లోభి అయి పరుల సహాయమున్బడసి ప్రాణధనమును కోరుటన్నచో దురితము కాదే. దేవతలు దూరకయుందురే తప్పనట్టిదౌ మరణము చూచి భీతిలి అమానుష కృత్యముల్ ఆచరింతునే. బ్రాహ్మణోత్తమ, అధైర్యపడకండి. నన్ను ఆశీర్వదించి పంపండి. మీకే కాదు, ఈ ఏకచక్రపురానికి క్షేమము కలిగించు బాధ్యత నాది. బ్రాహ్మణోత్తమ, ఆలోచించగా ఆహారమును సిద్ధము చేయండి. వాడు పెంబాసురుడంటే వీడు, లంబాసురుడంటే వాడు, పెంబాసురుడంటే వీడు, రాజు కాని వెంటుండే రాజ్యకులం అంగా రాజ్యకులం సర్వభక్షకులం. మాంసమైన గీచి గీచి నమిలేస్తాం. కొత్త కళ్ళు కొండైనా కొత్త కళ్ళు కొండైనా గీచి గీచి తాగి తాగి ఊగేస్తాం. తప్పటడుగు వేసేస్తాం. యుద్ధానికి రమ్మంటే వద్దు వద్దు పొమ్మంటాం. రక్షకులం అంగా రక్షకులం భక్షకులం సర్వభక్షకులం. అతి చూసి నామంటే కుందేలను నరికేస్తాం. బాగు చేతికొచ్చిందా పాతుల పని పట్టేస్తాం. కొండ ముచ్చులు ఎదురైనా గొంతు బిస్కి చంపేస్తాం. పులిపిల్లే వచ్చిందా తోక ముడిసిపోతావా. రక్షకులం అంగా రక్షకులం భక్షకులం సర్వభక్షకులం. ఏరాలమ్మా, మన రాజుగారు సరగం మీద ఖండిస్తాడ్రా. ఇంద్రుణ్ణి ఎరగదీశాడు. అంతా బాగుంది కానీ ఆ సరగం మన రాజ్యాన్ని కంటే గొప్పదంటావా? ఓహండి, ఆడ కాముదేను ఉంటుందంట. అంతేకాదక ఆడోళ్ళురా ఇంద్రుడు సభలు ఆడతారే వాళ్ళు అచ్చసులు ఉంటారంట. ఉంటే ఏంటంట, రంభా ఊర్వశి మేనక లాంటోళ్ళు ఆడోళ్ళురా చాలా మంది ఉంటారట. అథవా ఆ ఆడోళ్ళ కోసం అంత దూరం ఎందుకురా? మన దగ్గర సరుకుండాలే గానీ మన
మనోళ్ళు కూడా ఆడోళ్ళు అని అంటారా? బుర్ర ముక్కులు, చింపిరి జుట్టు, ఎత్తు పళ్ళు, దగ్గరికి వెళ్తే కళ్ళు కప్పురా. ఏంటి చాలా జోరుగా ఉండగా ఏంటి సంగతి? ఏదో గతిలాగా కాపురం చేస్తున్నాం కానీ వాళ్ళని చూసాక వీళ్ళేంటిరా వాళ్ళు కళ్ళ ముందర తలుపు నడుస్తుంటే మనసు చలక్ చలకమయ్యా వాళ్ళు చిలుకు చిలుకుమంటుందిరా. ఆడోళ్ళు మన దాకా వస్తారంటావారా? పెద్దోళ్ళు తన్నుకుపోతారేమోరా? మనం ఎవరురా? మహారాజు గారి అంగరక్షకులు. మహారాజు గారి తరువాత మనమే కదంట. మంత్రులైనా సేనాధిపతులైనా మన తరువాత ఎవరైనా. అదేదో అమృత పాండవంట, అది మాత్రం నాకు ఒక్కడికే రోయ్ తాగాదేకురా మాకు. ఏంద్రో పిచ్చాడా? అదేదో చాలా గొప్ప అనుకుంటున్నావేమో. అది రోజు మనం తాగటంలా చూరా. దానికి వాళ్ళు అమృతం అని పేరు పెట్టుకున్నారు. సరేగానే అది నువ్వు ఉంచుకో. సరేలా, ఇంతకని ఆ సానులో ఎవరు కావాలి చెప్పురా. మళ్ళీ నాకు మాట మీదనే ఉండాలా. అదేరా ఆలోచిస్తా ఉన్నా. మా ఇంటి దానికి తెలకుండా ఓరి అథవా అదేట్రా నీ గొప్పతనమా? నేను మా ఆడోళ్ళని లెక్క తీరు తెలుసా? అంటే పై చేయి నీదేనంటావు. ఆడోళ్ళు ఇంట్లో లేరురా. 11వ పురింటికి పుట్టింటికి పోయింది. దానికి ఎందులో పడిపోలేదా? సరే, ఇంటికి ఆ సానులో ఎవరు కావాలో చెప్పు. అదేరా ఆలోచిస్తా ఉండా. ఎవరైతే మన దర్జాకి సరిపోతారా? మంచి పెట్టలాడేది ఉండా ఓరోసే. దాన్ని చూస్తావేదో సూపర్. అది ఎప్పటిదిరా? 3 తరాల ముందరది. దాని పేరు చెప్తే మా తాత సుల్లుగా వచ్చేవాడురా. అది నాకు అమ్మమ్మది. దాన్ని నువ్వే ఉంచుకురా. పోనీ మేనక అదైతే తొందరగా 4 పిల్లలు గనేస్తుంది. ఎంత చక్కా సరకంలో కాపురం కూడా పెట్టొచ్చు. ఏంద్రో నా కొమ్మ ముంచెట్టే ఉంటావే. మేనకంటే ఎవరు అనుకున్నావు? ఎవరా? ఆ నల్లగడ్డ పోడు లేడు. అది పేరు తప్ప ఈ స్వామిత్రుడు. ఆడికి గాని సంగతి గాని తెలిసిందా? ఆడు గాని గడ్డంలో నుంచి ఒక ఇంటికి పీకి పడేశాడు. మన పని 5 పోనీ మంచి పెట్టలాంటి ఒక పెట్ట ఉందిరా. దాన్ని చూస్తా ఏందా? తొందరగా చెప్పరా. తొందరగా చెప్పు. ఓర్వశిరా ఏంద్రు నీకేదో పోయే కాలం వచ్చినట్టుందో. ఊరు సమ్మంటే ఎవరు అనుకున్నావు? మన రాజుగారికి పోతే ఇంకా నేను ఈ విషయం ఎవరు వినలా. ఈ విషయం గాని మన రాజుగారికి తెలిసిందా? మెడ మీద తలకాయలుండోరా. రక్షకులం అంగారక్షకులం. పచ్చకులం సర్వభక్షకులం. రక్షకులం అంగారక్షకులం. పచ్చకులం సర్వభక్షకులం. బింబాసుడంటేవాడు. బింబాసురుడంటే వీడు. రాజుగారు గంటుండే రాక్షసు.
ఇంత పొద్దెక్కినా నాకు ఇంకా కూడు రాలేదంటే ఈ ఏకఛత్ర జనానికి నా మీద నా పట్ల భయం తగ్గిందన్నమాట. లాభం లేదు. వాళ్ళని మరలా నా దారిలోకి తెచ్చుకోవాలంటే ఈ నగరం మీద పడి కనీసం ఒక 10 మందినైనా ఇచ్చుకు తినాల్సిందే. అవును, వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. ఆహా, బ్రాహ్మణ భోజనం, కంది పచ్చడి, ముద్దపప్పు, వంకాయ కూర, కాచిన్నెయ్యి. వరేవా, ఆ రుచే మహాద్భుతం. భిక్షాటనం తిని నాలిక రుచి తప్పి చాలా కాలం తర్వాత మంచి కమ్మడి భోజనం చేశాను. ఇక్కడ కొద్దిగా విశ్రాంతి తీసుకుంటాను. ఎవడెవరా నువ్వు? ముందు నీవెవడమో తెలుపము. నేను బకుణ్ణి. నేను నీ మొగుణ్ణి. ఆహారం ఎక్కడ్రా? ఇదిగో ఇక్కడ. మొత్తం తిన్నావా? మెతుకు మిగల్చకుండా. అది నా కోసం తెచ్చిందిరా. రుచి నాకు బాగా నచ్చింది. అయితే నిన్నేం చేస్తానో చూడు. హిడింబాసురుడే విరిచి రక్తం గక్కించిన వాడిని నువ్వు నాకో లెక్క. నా ప్రాణమిత్రుడు హిడింబాసురుణ్ణి చంపింది నువ్వేనట్రా? ఈ సంగతి చూస్తాను రా ఇప్పుడు. బకునితో యుద్ధమా చచ్చిపోవుదురు రే ప్రాగల్యమాని నీ ఒకటా ఆకలింది పునంజుడనగా ఆహారములు చేరుమా వికటత్వంబులు మాని ఈ అడవి నీ విజ్ఞాపనలు తీర్చగా ఒక్కడైనను కానరాడు. రమ్ము ధరికెను హుంకారమల్ మానుచు ఒకటేగాదురా బంధుమిత్రుల కటై పంతంబునల్ వచ్చిన ఒకటల్ శాంతియు ధర్మ రక్షణకునై ఉత్సాహమే పారగా ప్రకటాభీర మహోగ్ర శక్తి విలస బాహుబలోద్రేకతం సుఖమో కూర్చద ఏకచక్రపురిగిల్ తథ్యము నింకూల్చుట. నేటితో నీ ఆయువు తీరినది. కృష్ణ, నీవా ఈ జరాసంధుని వధించినది? పరమేశ్వర దివ్య వరప్రసాదైన ఈ జరాసంధుని వధించుట పోతనాది రాక్షస స్త్రీలను కంసాది అల్ప ప్రతాపవంతులను వధించినంత సులభతరమని భావించితవా? కృష్ణ,
పలుమారు నా యుద్ధరంగం నా శక్తి సామర్థ్యములకు అదరి బెదరి గుండె చెదరి మధురా నగరం నుండి ద్వారకకు నివాసమును మార్చినాడు. నీవా ఈ జరాసంధుని వధించినది. మగటిని చూపలేక కృష్ణ, మగటిని చూపలేక పలుమార్లు యుద్ధము నోడి ద్వారకాపురపు దారి పట్టి గణంబుగా ప్రేలుచూ పగ పగ తీర్చువాడునని పలుకుచు సిగ్గు ఎగ్గులేదే. నీ తీరు తెరుంగనే తులువ తీరత ఎన్నను వెన్నముండుడే. ఆనాడు యుద్ధముని వెనుదిరిగినది పరమేశ్వరుని ప్రభావమును కానీ నీ శక్తి సామర్థ్యములకు జంకి కాదు. ఎవరిని ఎప్పుడు వధింపవలేనో నిర్ణయించున్నది కాలం. నేడు నీకు ఆ కాలము ఆసన్నమైనది. ఎవని ఎప్పుడు ఎవ్విధంపునన్ ఏ చర్యలన్ మెల్లగా అవనివానికి నామరూపములు మాయంజేయగనెంతునో అవి ఏ పద్ధతులాచరింతు అటులై నాడు దూరుండవై అవి ఏ పద్ధతులాచరింతు అటులే ఆనాడు దూరుండనై వ్యవసత్వంబులనే గుదంచితిన్ జరాసంధ వధింపన్నిన నీతో నాకెట్టి పూర్వ వైరంలో లేదు. ఈ కృష్ణునికి సహాయకుల వచ్చి నీ ప్రాణముల మీదకు చేజేతులా ముప్పు తెచ్చుకునుచున్నాడు. శాస్త్రుడైన వాడు ఈ జరాసంధిని రాజప్రసాదంలో ప్రవేశించుటే కాని నిర్గమించుట మాత్రము యమపురికే. ఇచ్చట మేము రక్షించే వారు ఎవరు లేరు, ఉండరు. వరగర్విత దుర్విదగ్ధ జరాసంధ అకారణ వైరముల మధురా నగరాన్ని మట్టుబెట్టిన నీవు, మా బావ శ్రీకృష్ణ పరమాత్ముని కాసిపెట్టిన నీవు, పతివ్రత శిరోములైన 11,000 మంది స్త్రీలను బంధించి వేధించుతూ స్త్రీ జాతిని అవమానపరిచిన నువ్వు క్షమార్హుడవు కాదు. మగటిని చూపి మాధవుని మాటను చల్లగజేయు ధీరతు తగువతనంబుతోన పరిదీసిత బాహుబలంబుతోన మా భగ భగ తీర్చి భావినుల బంధములూర్చి ప్రశాంత జీవనం మగటిత నీతి నిల్పెడు మహాశయ సిద్ధిని పొందు చిత్తరు అందుల ముందు నాటకములాడినట్లుగా ఔరా మీరు కర్కండ పదాబ్జ సేవక ధురంధరం రోల జయము గోరి నూలంగట విశ్వజింపుము ఈ జరాసంధుని ముందు చల్లవిక సాగుకు సిద్ధము కొండి యుద్ధము. కయ్యమునికైన నువ్వు నెయ్యమునికైన నువ్వు సమబుద్ధి కావాలి. భీమునితో కదా యుద్ధమునికే సిద్ధము. వీరులతో జయించిన కదా
ఈ వీరునికి తృప్తి. ఈ వీరుని కాచుకునము. నేటితో ఈ భీమునితో నీ ఆయువు సమాప్తము కాదు. ప్రసాదించిన ఈ వనమూలిక తిన్న వారికి సర్వశక్తులు, సర్వ సుఖాలు, సర్వ భోగాలు అనుభవించేటట్టుగా కనికరించు మాత, కనికరించు. ఇదేమిటో తెలుసా? మా గురువు అఘోరనాథుడు హిమాలయాల్లో 100 సంవత్సరములు ఘోర తపస్సు చేసి ఆ కాళికాంబను మెప్పించి ఆ తల్లి వరప్రసాదంతో సంపాదించిన వనమూలిక. దీని పేరే వివేకవర్ధిని. ఈ వివేకవర్ధిని గురించి గొప్పగా చెబుతున్నారు. దీని వల్ల ఉపయోగం ఏమిటి అంట? ఉపయోగమా? ఉపయోగాలు ఎన్ని అని అడుగు చెబుతా. చెప్పండి స్వామి, చెప్పండి. ఈ మూలికను ఒక్కసారి నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు. పైకి పోవాల్సిందే. పైకి పోవడం కాదురా, ఒక్కసారి నోట్లో వేసుకుని చప్పరిస్తే ఆ కాళికామాత నీ మెదడులోకి ప్రవేశిస్తుందిరా. ఆ తల్లి నీవు ఏది కోరితే అది ప్రసాదిస్తుందిరా. భవిష్యత్తును ముందుగానే గ్రహించి జాగ్రత్త పడవచ్చురా. ఏంది ఈ చిన్న వనమూలికలో అంత పెద్ద మహిమ ఉందంటారా? అనుమానం వచ్చింది. జంతర్ మంతర్ ಎಂತ ಮಾಡಿದ ಕಷ್ಟ ಎಂತಮ ದೇವಾಲಯ ಮಣಿಂಗೆ ಕಟ್ಟು ಕಾಂಗಲ ಹೆಗಟು ಕಾಯತ್ರಿ ಕರಮ ಮಣಿಂಗೆ ತತ್ರ ಉದಂಡ ಆಲೋಚನೆ ಕರೋಣ ಕಪ್ಪಾಲ ಸೋಳ ಅಣಿಗೆ ಬೆಗಲ ಸಮಾಚಾರ ಕಾಯಿಲೆ ಹಿ ಎಂತ ನಮಸ್ಕಾರ ಪಂಚಾಯತ ಅಕ್ಕಾಂತಿ ಕಲ್ವಣೆ ಕಲ್ವಣ ಕಾಯಮ ಪಪ್ಪವಿಸಿಗ ಅವರ ಚಕ್ಕ ತಿರು ಚೊಕ್ಕಡ್ರಿ ಏಸ ಈ ಮಧ್ಯ ಮಿಯ ಬರಾಡು ಕಲಿಸಿ ಮಗಬಾಯಿ ಸೊಕ್ಕರ್ತನ ಅಂಕಮ್ಮ ಮಗಬಾಯಿ ಸಂತಪ ಜಾಗ್ರತಗರಾನ ಕಲ್ಯಾಣ ಕುಪಾತಿಗೆ ಸಕಾಯಿ ಪೋಡು ನಿಮ್ಮ ಕುತೆರ ನಿಮ್ಮ ಕುತೆರ రండి బాబు రండి. జంతర్ మంతర్ ఝం చటక్ లం లటక్
తెలుసా? మా గురువు అఘోరనాథుడు హిమాలయాల్లో 100 సంవత్సరం ఘోర తపస్సు చేసి ఆ కాళికాంబను మెప్పించి ఆ తల్లి వరప్రసాదంతో సంపాదించిన వనమూలిక. దీని పేరే వివేకవర్తిని. దీనివల్ల అయితే అది కాదు, కాకపోతే ఇది కాదు. ఇలా నోరు తెరువు. ఆవాహయామి జగత్తని కాళికాంబ. స్పృహ తక్కువ మతి తక్కువ పడిపోయాడు అనుకుంటున్నారా? అదే కాదు, ఆ కాళికామాత ఇతని మెదడులోకి ప్రవేశించినందున అలా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఈ మూలిక మహిమలు. జంతర్ మంతర్ ఛం చటక్ లం లటక్ డముకుడమా డుముకుడుమా. ఆ మాటలు నీకు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి. నీ పేరేమిటి? చిదంబరీశుడు. చిదంబ. ఈ వ్యక్తి గురించి చెప్పగలవా? అతని నామధేయం విఠలాక్షుడు. రాజదర్బార్లో కొలువు. అన్నీ ఉన్నా గాని మనశ్శాంతి లేదు. తీరని దుఃఖంతో కుమిలిపోతున్నాడు. దిగులుకు కారణం? అతని దిగులుకు కారణం అతనికే. వద్దు వద్దు, నా దిగులుకు కారణం నాకే. దాన్ని బహిరంగంగా చెప్పడం చిదంబ. పెద్దవారి మాటలు నడివిధిలో మాట్లాడటం సబబు కాదు. నువ్వు యథాస్థితికి రా. జంతర్ మంతర్ ఛం చటక్ లం లటక్. ఎవరో కానీ మూలిక అద్భుతంగా పనిచేస్తున్నది. నాకు ఒక మూలికిచ్చి పుణ్యం కట్టుకోండి. 100 బరహాలైనా సమర్పించుకుంటాను. ఎంత మాట్లాడతావరా మూర్ఖ! అమ్మమంటావా? అమ్మితే మా గురువు అఘోరనాథుని ఆత్మ శాంతించవురా. అల్లకల్లోలమైపోతుందిరా. మా గురువు అఘోరనాథుని మహిమను ఈ ప్రపంచానికి తిరిగి చెప్పాలని సంకల్పంతో ఈ మహిమను చూపానే కానీ అమ్మమంటావా? చిదంబ. స్వామి ఏమి? స్వామి ఏమిరా? నా విచారానికి కారణం చెబుతాను స్వామి. అవసరం లేదు. మీ విచారానికి కారణం మేమే చెప్పగలం. నీకు పుత్ర సంతానం లేదు. ఎన్నో పూజలు వ్రతాలు చేశావు, అయినా ఫలితం శూన్యం. అవునా? అవును స్వామి. పూజించని దేవుడు లేడు, మొక్కని సాధువు లేడు. అయినా ఆ భగవంతునికి నాపై దయ రాలేదు స్వామి. దయలేక కాదురా, సమయం రాక. స్వామి అయితే పున్నామ నరకముడు తప్పించే పుత్రుడు జన్మిస్తాడంటారా? అందుకే కదరా మేము హిమాలయముల నుండి ఎక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినది. ఈ విద్యాపరం తప్పక ఫలిస్తుంది. మా ఆశయం కూడా సిద్ధిస్తుంది. ఇలా రా, నోరు తెరువు. చిదంబ వికలాక్షుడు నేల కొరిగాడు. శోధించు, శోధించరా. గురుగారు శోధించరా. అయితే పాండవులు ఈ చుట్టుపక్కల ఎక్కడ కానరాలేదు గ్రహించారు. వెంటనే ఈ సమాచారాన్ని దుర్యోధన సార్వభౌముల వారికి తెలియజేయాలి. శ్రీ 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 దుర్యోధన సార్వభౌముల వారికి, శ్రీ శ్రీ దుర్యోధన సార్వభౌముల వారికి.
దుర్గముల నమ్మి కృష్ణనాథనామమే కృష్ణయేచ్చు పరమావధిగా నిలిచినారు. నీ సహాయ సంపత్తి వలన ఇడుములు గడిచాయి. చూద నిబంధనల పేర 12 వత్సరములు అరణ్యవాసము నిర్విఘ్నంగా నెరవేర్చారు. ఇక అజ్ఞాతవాసములకు ముహూర్తం సమీపించదు. కృప చూడవా కృష్ణయ్య. సృష్టికి విభు సృష్టి కారణభూతుడేవు. నీ ఇష్టమనో విశిష్టితకు ఈప్సితమంకితమిచ్చినట్టి నిష్ఠులు పంచపాండవులకు ఇవిధి దత్తకుచ్చెలై కష్టకబంధు పాలపడి కాసినారు కనంగ నెరవే ఆ కృష్ణ ఆశ్రిత బ్రహ్మదత్తుడు గోపాలకృష్ణుడు విశ్వజితులకు పాండవులకు పట్టమర్షిని. నాకు కుశలములు ఇష్టసఖియే. క్షేమమునకు కరువు లేదు, కష్టమునకు కొరతయూ లేదు. కర్మదురూప తమ్మని ఎరుగువా కృష్ణ. విధిని ఎదిరించి విధాతను అవమానపరచమందువా? లేదన్నా, విధియే నీవైనప్పుడు విచారించుటే ఉన్నది. ఎరిగిన వాడవే నడుపుచున్నావు, ఎరుగని వాడి వాళ్ళే నడుచుచున్నావు. నీవే నేనైనా కర్మజీవి, నేనే నీవైనప్పుడు జితేంద్రియుడు. భౌతికమేవు అమ్మా కృష్ణ, భౌతికమేవు ఆత్మయను ఆకుర దీప్తిని నే సోదరి సోదరి చేతవు నీవు నిన్ను దరిగే చెడి దీక్షను నేను వ్రాత చే వ్రాతకు సాక్ష్యమీ జగతి ఖ్యాతికి నే సారథి గాసిలకింక సహోదరి మణి
పడకూడదు. పడినా పాండవులుగా అగ్గుపడరాదు. ఇంతకన్నా కష్టము పిల్లపై కలగాకుండా. మనసున్న మార్గము లేకపోవునా? మార్గదర్శకుడు నీవుండగా నాకు భయగందల కన్నా కష్టములకు కాసంత తలంచని ధర్మరాజుల వారు తన శాంతి సంపత్తిని అండగా చేసుకొని అజ్ఞాతవాసమును ఆచరింపగలరు. ఆత్మబల దీక్షులు అర్జున వారు కూడా అజ్ఞాతవాసమును ఆచరింపగలరు. ఇక కనిష్ఠులు కబలలు కూడా అనుకూలుని. కానీ నీ ఆలోచన దాగి ఉన్న ఆకలి పురుషుని నేను పుచ్చుకోగలను సోదరి. నీ బాధంతయు పురుకోదరుని గురించే కదా. నిన్ను చూచిన ఆనందమున వచ్చిన విషయమనే మర్చితిని. ప్రవాసులై వేధించిన పరదేశులు 5గురు మార్గ మధ్యములో నాకు మిత్రులైనారు. భోజన సమయం ఆకలితో పంపడం అంత మంచిదా? అందులకి నీకు అంగీకారమైన వారిని ఒక్కొక్కరినే చెప్పేది. నీ ఇంట నీకు మొహమాట వెదల కన్నా అతిథి సేవా తత్పరతకు నీవు అందించిన అక్షయ పాత్ర ఉన్నది కదా. కానీ మీ బావగారు లేనిదే వారు వచ్చిన తర్వాత భోజనం చేయవచ్చు. ముందు ఒక్కొక్కరినే పిలిచేదను. సోదరి ద్రౌపది, ఇతడు సర్వోత్తము. విధి ఇతనికి పెట్టిన పేరు కంకుబడు. ఆర్యులకు ప్రణామం. సుమంగళి భవ. చెప్పటం మర్చితను. ఇతడు జోదరి విద్యయందు కడు నేర్పరి. అమ్మయ్యో, అట్లయినా మీ పెద్దబావ గారికి చెప్పకండి. ఇరువురు జోదరులు కలిసిన ఇక ఉదయాస్తమానములు గుర్తుండవు. మిత్రమా, వ్యసనములతో నిమిత్తమున్నదా? ఆకలి తీరు మార్గము ఆలోచింపుడు. ఇతడు భీమునకు ప్రతిరూపుడు. వరనామధేయుడు. మంచి భోజన ప్రియుడు. మంచి పాత్రం అక్షయమై సరిపోయినది. కానీ లేకున్నా ఈ భాండోదరుని కారణముగా మీరందరూ 6 రోజులు ఉపవాసం ఉండవలసినదే. కళ్యాణమస్తు. ఆర్యాడు పాకశాస్త్రమునద్దే కాదు, పాకశాస్త్రమున ప్రావీణ్యం వంటినది తిండికే సరిపోని కారణమున వనమున చేరినా. పేరు బృహన్నల. నాట్యశాస్త్రమందు విశేష పాఠమునకు నల. నారీశ్వరమణికి నాట్యాచార్యుల వారు నమస్కరించుతున్నారు. కళాకారులు కారణజన్మ, మీరు నమస్కరింపకూడదు. ఈ కృష్ణయే మీకు అంజలి ఘటించుతున్నారు. ప్రతి నమస్కారము ఫల చెలియ ఏమి చేయమందు? వాని వేణిని సవరించు వనజ భవుడు మరచి పురుష రూపం మగువ కొసగే. ఆడమగగాకయున్న ఈ భేడి వానికి అవసరం మాయ నాట్యం అబ్జనేత్రీ. ఇంకో 2 ఉన్నారు. ఒకరు అశ్వ శిక్షకులు, మరొకరు గోరక్షకులు. ఇంటి గడియలలో వారును రాగలరు. అంతదనుక ఈ 3 పాద ప్రక్షాళన కొరకు ఉదకము కొని వత్తువా? వారిని కూడా రానిండు. ఆర్యాడు ఆకలి అనుకూల శత్రువు, అధికమైన ప్రమాదము సుమా. అన్నా, అజ్ఞాతవాసములకు ఇక కొరటి గడియలు మాత్రమే ఉన్నాయి. నీ బావగారు ఇంకనూ రాని. అతిథులు తొందరపడుచున్నారు. ఇప్పుడు ఏమి చేయమందు? అతిథి దేవో భవ. అజ్ఞాతవాస విషయము తదుపరి చర్చించుకుందాం. ముందు ఆర్యాడు నా పేరులు గావుకు కేకలు పెంచుతున్నవి, నన్ను కటాక్షింపు. వారు ఇంకనూ రాలేదు. ఈ వరుణునికి ఏదైనా అల్పాహారము? అల్పాహారమా? రాసులు మింగడి వానికి
దోసెడు ఎంతవరకు అని ఈ పర్వతాకారునకు అల్పాహారం. బావగారు పరధ్యానమున పడి అజ్ఞాతవాస విషయమును విస్మరించినట్టున్నారు. ధర్మమును ఉల్లంఘితురేమో. ధర్మాత్మడయ అన్నయ్య, ఆపద్బాంధుడు నీవుండగా పాండవులకు ఆపదల దివ్య దృష్టి సారించలేవా? అసలీరుడవై వారికి బాధ్యతను గుర్తు చేసి ఇచ్చటకు రప్పించలేవా? అవునమ్మా, ఆ విషయమే మరిచితిని. బయట పాండవులు ఎచ్చటా లేరు. నీ ఆప్తమిత్రుడు పాండవులు ఎక్కడా లేరంటున్నావు అన్నా. ఒకవేళ ఆ కౌరవేయులు వారిని ప్రతిఘటించి ఏమైనా చేసిందిరా? ఏమంటివి ద్రౌపది, ఏమంటివి? అరివస్తక విన్యస్త కాంక్షులు శత్రుదంతావళ సింహ స్వప్నులు అయిన పాండవులను నిర్జులించినంతటి క్షాత్రముల కౌరవులు హరుని మహాగ్నినేత్రను తులైను ధరాతలి డిగ్గి ద్రౌపది పరిణయమాడి విష్ణుపద పల్లవ చింతనచే సుదర్శనము సరుగు యశమ్ముదాల్చి బలధారులు వీరులు శూరులైన ఈ పురుషుల విశ్వజిత్తుల అపూర్వ చరిత్రుల గెల్వ సాధ్యమే. ఏమిటి నాటకం? అజ్ఞాతవాసు నాటకం వచ్చింది. భీమసేన ఆగేది ఎంత అనర్థం అర్థమైనదా? అమ్మా కృష్ణ, పాండవులు బయట లేరు అన్నాను గాని ఎంత లేరు అని అనలేదు. ఇంకోదర శత్రు ప్రశంస విన్నంతనే క్షాత్రము దిగంతమైనది. ఫలితముగా నీవెవరు తెలిసిపోయినది. అజ్ఞాతవాసమున అప్రమత్తత ఎంత అవసరం అర్థమైనదా? అమ్మా, సుపరిచితులైన భర్తలే కనుగప్పి ఎంతసేపు నీ ముందే తిరిగినారు. అయినా పసిగట్టలేదు. అట్లయినా ఇక అజ్ఞాతవాసము నిరాఘాటం. ఈ సమయమున ఓర్వశి శాపమున అర్జునుని 1 పేడు రూపము సంప్రాప్తించగలరు. ఇంత పక్షపాతమైన ఇంత అన్యాయమా? బావుభర్తలు బాగు కోర్చులు గాని ఈ చెల్లెల్ని గుర్తింపు లేదు. ఎంత మాట! పాండవులను వీడి నీవు మాత్రం మనగలుగుదువా? మృదుల పల్లవ కోమల ముక్త మృదుల పల్లవ కోమల ముక్త తగని దాస్యము చేయని తరముగాదు. రాణి సుధాంతమందున రమ్యమప్పు మాలినీయన సైరంధ్రిగా మాలినీయన సైరంధ్రిగా మనుదువి. పాండవుల ఆయుధములన్నీ శమీ వృక్షం మీద దాచబడి ఉన్నది. ఇక అజ్ఞాతవాసము నిరాఘాటం. పాండవ పుత్రులారా, అదిగో విరాటపురం.
దానికి రాదు విరాట భూపాలు. ఆ మహిపాలుని కొలువు మీ అజ్ఞాతవాసమునకు నెలవు. దేవా పాండవ ప్రియ, దేవా పాండవ బాంధవ మురహర త్రైలోక్య సంసేవిత బావా ఆశ్రిత వల్లభ సదయతన్ పాలించు భద్రాత్మక నీవేదప్పఘనుడెవడు వరదా నీ వారమయా విభో ఏ వేళల్ మము వీడబుచ్చకుమయ్యా హే రాధికా శేఖరా